హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో వేర్తో మనం అడిగేటటువంటి ప్రశ్నల గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్దాం. వేర్తో మనం అడిగే ప్రశ్నల గురించి కొన్ని ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎలా చెప్తాను చెప్పండి. మీరు ఎక్కడ పనిచేస్తారు? మీరు ఎక్కడ పనిచేస్తారు అని చెప్పాలి. ఎలా చెప్తాం? మీరు ఎక్కడ పనిచేస్తారు? వేర్ డు యూ వర్క్? వేర్ డు యూ వర్క్? మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు? ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు? ఎలా చెప్తాం? ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు? సో ఇవన్నీ కూడా ఈ క్లాస్లో వేర్ అనే క్వశ్చన్ వర్డ్తోనే మనం ప్రశ్నలు అడుగుతుంటాం అనమాట. సో ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకుంటాం. సో ఇట్లాగా మనం మాట్లాడుతున్నాం కదా. సో అట్లాగా మీరు ఎక్కడ నుండి పుస్తకాలు కొంటారు? వేర్ ఫ్రమ్ డూ యూ బై బుక్స్? వేర్ ఫ్రమ్ డూ యూ బై బుక్స్? వేర్ ఫ్రమ్ డూ యూ బై బుక్స్? అట్లాగే సార్. మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు? లేకపోతే మీరు ఎక్కడ నివసిస్తున్నారు? మీరు ఎక్కడ నివసిస్తున్నారు సో అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు వెంటనే ఎలా చెప్తాం? మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ చెప్పేస్తాం కదా. సో అట్లాగా మీరు ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ ఆర్ యూ రిసైడింగ్? వేర్ ఆర్ యూ రిసైడింగ్? వేర్ ఆర్ యూ రిసైడింగ్? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నేను మిమ్మల్ని ఎక్కడ కలవగలను? నేను మిమ్మల్ని ఎక్కడ కలవగలను? వేర్ క్యాన్ ఐ మీట్ యూ అని చెప్పేసేయండి. వేర్ క్యాన్ ఐ మీట్ యూ? రైట్. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ యువర్ సన్? వేర్ ఈజ్ యువర్ సన్? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదలిచారు? ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి
లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎలా అయినా చెప్పుకోండి. ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వేర్ డూ యూ వాంట్ టు టేక్ మీ నౌ? వేర్ డూ యూ వాంట్ టు టేక్ మీ నౌ అని చెప్పేసేయండి. వేర్ డూ యూ వాంట్ టు టేక్ మీ నౌ, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? తాజ్ మహల్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద తాజ్ మహల్? వేర్ ఈస్ ద తాజ్ మహల్? వేర్ ఈస్ ద తాజ్ మహల్, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నీవు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు? నీవు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు, లేకపోతే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు? నీవు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు, ఎలా చెప్తాం? వేర్ క్యాన్ యూ టేక్ మీ? వేర్ క్యాన్ యూ టేక్ మీ? వేర్ క్యాన్ యూ టేక్ మీ, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎలా చెప్తాం? మీరు ఎక్కడ ఉంటున్నారు? వేర్ ఆర్ యూ పుట్టింగ్ అప్? వేర్ ఆర్ యూ పుట్టింగ్ అప్? వేర్ ఆర్ యూ పుట్టింగ్ అప్? సో పిల్లలు అడుగుతుంటారు సింహం ఎక్కడ ఉంది అని. సో సింహం ఎక్కడ ఉండేది? సో మనం జూలో చూస్తూ ఉంటాం, లేకపోతే అడవిలో ఉంటుంది. సో అట్లాగా ఇంతకుముందు ఇక్కడ ఉండేది, జూలో ఉండేది అని చెప్తుంటాం కదా. సో అట్లాగా సింహం ఎక్కడ ఉండేది? సింహం ఎక్కడ ఉండేది, ఎలా చెప్తాం? వేర్ వాజ్ ద లయన్? వేర్ వాజ్ ద లయన్? సింహం ఎక్కడ ఉండేది? మీరు అతనిని ఎక్కడ కలుసుకున్నారు? మీరు అతనిని ఎక్కడ కలుసుకున్నారు? మీరు అతన్ని ఎక్కడ కలుసుకున్నారు? వేర్ డిడ్ యూ మీట్ హిమ్? వేర్ డిడ్ యూ మీట్ హిమ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. వేర్ డిడ్ యూ మీట్ హిమ్? వేర్ డిడ్ యూ మీట్ హిమ్, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఎన్ని ప్రశ్నలైనా మనం తయారు చేసుకోవచ్చు, అడగవచ్చు అనమాట. తప్పు ఎక్కడుంది? తప్పు ఎక్కడ ఉంది, ఎలా చెప్తాం? తప్పు ఎక్కడుంది? వేర్ ఈస్ ద ఫాల్ట్? వేర్ ఈస్ ద ఫాల్ట్? వేర్ ఈస్ ద ఫాల్ట్? తప్పు ఎక్కడుంది? అప్పుడు అతడు ఎక్కడున్నాడు? అప్పుడు అతడు ఎక్కడున్నాడు?
అప్పుడు అతడు ఎక్కడున్నాడు. వేర్ వాజ్ హీ హెట్ దట్ టైం, వేర్ వాజ్ హీ ఎట్ దట్ టైం అని చెప్పేసి. అప్పుడు అతడు ఎక్కడున్నాడు. వేర్ వాజ్ హీ హెట్ దట్ టైం, ఆ టైంలో అతడు అప్పుడు ఎక్కడున్నాడు. ఓకే, రైట్. సో అట్లాగే నిజం ఎక్కడుంది. ఈ రోజుల్లో నిజం అనేది ఎక్కడా లేదు. సో అంతా అబద్ధాలే మాట్లాడేస్తారు. నిజం ఎక్కడుంది, నిజం ఎక్కడుంది. వెర్ ఈజ్ ద ట్రూత్. వెర్ ఈజ్ ద ట్రూత్, నిజం ఎక్కడుంది. సో అట్లా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు మనం. వేర్ లైస్ ద ట్రూత్. అన్ని అబద్ధాలే ఉన్నాయి, ఎక్కడుంది నిజం. ఓకే, సో అట్లా వేర్ లైస్ ద ట్రూత్. ఇలా అయినా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇట్లా మనం చాలా ప్రశ్నలు తయారు చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ 110 బుక్స్ ప్యాక్ తీసుకున్న వారు ఉన్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే మన నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ 110 బుక్స్ ప్యాక్ని తీసేసుకొని అందరూ కూడా ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో మీకు 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తానండి. 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుంది, 5000 అవుతుంది. సో 110 బుక్లు వస్తాయి. సో ఈ 110 బుక్స్ ప్యాక్ వచ్చేసి మొత్తం 10 కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ ప్యాక్. సో అట్లాగే 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు 1 వీక్ది, తర్వాత 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, తర్వాత 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ది, తర్వాత 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ మొత్తం వచ్చేస్తాయి. సో అట్లాగే మీకు 6 మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 ఇయర్ కోర్సు సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి. అంటే మీరు 110 బుక్స్ ప్యాక్ను ఒకసారి తీసుకున్నట్లయితే 5000 రూపీస్ పెట్టి ఈ 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి. సో మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే మీకు చాలా అమౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు 30 డేస్ తీసుకుంటే మీకు 1000 రూపాయలు అవుతుంది. సో 21 డేస్ తీసుకుంటే మీకు 1000 రూపాయలు అవుతుంది. 45 డేస్ తీసుకుంటే 1000 రూపాయలు అవుతుంది. సో అట్లాగే మీరు 60 డేస్ తీసుకున్నారనుకోండి 1500 రూపాయలు అవుతుంది. మీకు ఈ 4 కోర్సులు తీసుకుంటేనే 4500 అవుతుంది. సో అప్పుడు ఈ కోర్సులన్నీ మిస్ అవుతారు మీరుగా. సో అట్లా లేకుండా మీరేం చేయాలంటే సో 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నారనుకోండి ఒకేసారి వచ్చేస్తాయి. అంటే ఇంకా మళ్ళీ ఇవన్నీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి ఒకేసారి. మొత్తం ఈ 10 కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ ప్యాక్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి 110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఈ కోర్సులో ఏ బ్యాచ్ నడుస్తున్నా సరే మెటీరియల్ మీ దగ్గరే ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనం 32 GB ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 64 GB ఇస్తున్నాము. అమౌంట్ మాత్రం సేమ్ ప్రైజే. సో 64 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనమాట. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే సి టైపు ఏ మొబైల్కైనా మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2500 రూపీస్ అవుతుంది. సో ఈ పెన్ డ్రైవ్లో మొత్తం వీడియోలు ఉంటాయి. ఇది 2-in-1 పెన్ డ్రైవ్, అంటే మీరు 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీకు పెన్ డ్రైవ్ కూడా నేను చూపిస్తాను. ఒకవైపు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకోవైపు మీరు పెన్ డ్రైవ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు పెన్ డ్రైవ్ తీసుకుంటే 2500 అవుతుంది. సో మీరేంటంటే కొంతమంది బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటారు. విడివిడిగా తీసుకుంటే మీకు 7500 రూపీస్ అవుతుంది. ఓకే, అట్లా లేకుండా మీరు ఏం చేయాలంటే రెండింటిని కలిపి ఒకేసారి తీసుకోవాలి. దీన్నే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకుంటే మీకు కేవలం 6000 రూపీస్కే 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ 1500 రూపీస్ సేవ్ అవుతుంది ఒకేసారి టోటల్ ప్యాక్ తీసుకోవడం వల్ల. విడివిడిగా తీసుకుంటే 7500 అవుతుంది. టోటల్ ప్యాక్ తీసుకోవడం వల్ల మీకు కేవలం 6000 రూపీస్కే రావడం జరుగుతుంది. ఓకే సార్, మరి నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 7075793719, ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్ అనమాట. మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి
మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ 6,000 రూపీస్ పంపింటారో గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే ఫోన్పే ద్వారా కానీ మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ 6,000 రూపీస్ పంపినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ షాట్ తర్వాత మీ యొక్క అడ్రస్ అన్నమాట. రెండు కూడా మీరు అమౌంట్ 6,000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ మీ అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే నంబర్కి అనమాట 7075793719 ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే అడ్రస్ పంపించారో ఆ అడ్రస్కు మేము ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ అనమాట, సార్ మళ్ళీ మేమన్నా పెన్ డ్రైవ్ తెచ్చుకోవాలని. మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. కాశ్మీర్ నుంచి కేరళ వరకు మీరు ఏ స్టేట్లోనైనా ఉండండి, ఏ విలేజ్లో అయినా ఉండండి, ఇండియాలో మాత్రం ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి మీకు పెన్ డ్రైవ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఆ పెన్ డ్రైవ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇదనమాట శాండిస్క్ సి టైప్ 2-in-1 పెన్ డ్రైవ్ అనమాట ఇది. సో ఇటువైపు ఏంటంటే 2-in-1 పెన్ డ్రైవ్ ఇది. ఇటువైపు ఏంటంటే మీకు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు, ట్యాబ్కు ఇచ్చేసుకోవచ్చు. ఇటువైపు ఏంటంటే మీరు మళ్ళీ ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసేటప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 64 GB చాలా ఫుల్గా వస్తుంది అన్నమాట డేటా మనకు ఇదనమాట. సో ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు, ట్యాబ్కి ఇచ్చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే పెన్ డ్రైవ్ని మీరు సింపుల్గా ఇలా అనేసి సరిపోతుంది. ఓకే, ఇలా అనేస్తే మీరు ఇటువైపు ఏంటంటే ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసేటప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ అనమాట, సార్ ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలని. చాలా సింపుల్ అండి. మీకు ఒకసారి నేను నా మొబైల్ కనెక్ట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్. ఇక్కడ మన మొబైల్ ఇలా ఉంటుంది కదా. సో మీరు ఎక్కడైతే ఇక్కడ ఛార్జింగ్ పెడతారో ఛార్జర్ పిన్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టే పిన్ దగ్గర సింపుల్గా మీరు ఇలా కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. క్లియర్గా కనపడుతుందా మీకు? ఇలా కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ మీరు బ్లూటూత్ ద్వారా వింటూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఇయర్ ఫోన్స్ ద్వారా వింటూ ఉంటారు. సో వినేది అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఇలా అనేస్తే వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా ఛార్జింగ్ పిన్ ఎక్కడ ఉందో అక్కడ మనం కనెక్ట్ చేసి ఇలా లైట్గా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అట్లా అనమాట. ఈజీగా మీరు ఛార్జర్ పిన్ ఎక్కడ పెడతారో అక్కడ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2-in-1 పెన్ డ్రైవ్ కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ పెన్ డ్రైవ్. మీరు రెండు విధాలుగా ఇచ్చేది, ఇటువైపు సిస్టమ్కు, ల్యాప్టాప్కు, ఎల్ఈడి టీవీకి, కార్లో ఇచ్చేసుకోవచ్చు, ఇటువైపు ట్యాబ్కు, మొబైల్కి రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదనమాట. రైట్ ఫ్రెండ్స్, ఇంకా టోటల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే, తీసుకోవాలి అనుకుంటున్న ఉన్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే, ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్, ఎవరు కూడా లిఫ్ట్ చేయరు, మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడతారు. ఇదే మొబైల్ నెంబర్కి మీరు 7075793719 ఇదే నెంబర్కు కాల్ చేసేసి టోటల్ ప్యాక్ను వెంటనే ఆర్డర్ చేసేసుకొని ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.